యెస్ సార్. ఇక్కడ ఒక విధంగా హెవీ టెన్షన్‌గానే ఉంది. వెరీ సెన్సిటివ్ ఇష్యూ కావటం. సో, తవ్వకాలనేవి ప్రారంభించారు. అతను చెప్తున్నట్టుగా 100 మందిని చంపి పూడ్చింది నిజమా? కాదా? అనేది మిస్టరీ ఇవాళతో వీడిపోయే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అతను 16 లొకేషన్స్ చెప్పాడు. 16 లొకేషన్స్‌లో డెడ్ బాడీస్‌ని పూడ్చిపెట్టామని. సో, 9వ లొకేషన్‌లో ప్రస్తుతం నేనున్నాను. ఈ 9వ లొకేషన్‌లో తవ్వకాలకు సంబంధించి ఇప్పుడే ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ భద్రత నడుమ పోలీసులు బందోబస్తు నడుమ మొత్తం ఒక గ్రీన్ పరదాను కూడా కడుతున్నారు. లొకేషన్ మొత్తం కూడా చూడొచ్చు. పైన ఉన్నదంతా కూడా ఒక అటవీ ప్రాంతం మాదిరిగా కనిపిస్తుంది. భారీ వృక్షాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. సో, భారీ వృక్షాల మధ్యే ఈ రోడ్డు పక్కనే డెడ్ బాడీస్ అన్నింటినీ కూడా పూడ్చిపెట్టామని చెప్పిన నేపథ్యంలో ఈ రోడ్డు పక్కనే తవ్వకాలకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసుల టీం అంతా కూడా. మొత్తం గ్రీన్ పరదా మొత్తం ఇక్కడ కట్టారు. సో, వర్కర్స్ అందరూ కూడా ఇప్పుడే తవ్వకాలకు సంబంధించిన అరేంజ్మెంట్స్ అంతా కూడా చేస్తూ ఉన్న దృశ్యాలన్నీ మీరు ఇక్కడ గమనించవచ్చు. కొంత సెన్సిటివ్ ఇష్యూ కావడంతో పోలీసులు చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు ఇక్కడంతా కూడా చేస్తున్నారు. మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మొత్తం మీకు పోలీసులే కనిపిస్తున్నారు. ఒకసారి ఆ దృశ్యాల్లో కూడా చూడొచ్చు. మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా కవర్ చేసేస్తూ ఉన్నారు. ఎందుకంటే లోపల తవ్వకాలు జరిపే దృశ్యాలు ఏవి కూడా బయట జనానికి కనపడకూడదు. ఒక సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ఒకవేళ మృతదేహాలు కనుక ఉంటే మృతదేహాలను బయటికి తీసే దృశ్యాలు కనుక బయటకు వస్తే అది దేశవ్యాప్తంగా కూడా సర్క్యులేట్ అయితే అది వివాదాస్పదమైన అంశం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత రహస్యంగానే దీన్ని చేసే ప్రయత్నం చేస్తున్నాం. నిన్నటి వరకు ఉన్న లొకేషన్స్ అన్నీ కూడా అటవీ ప్రాంతం లోపల కావటం వల్ల అక్కడ మీడియాని ఎవరిని కూడా అనుమతించలేదు, పబ్లిక్ని ఎవరిని కూడా అనుమతించలేదు. కానీ ఇది పక్కాగా రోడ్డు పక్కనే అయిపోయింది. సో, ఈ రోడ్డు పక్కన కావటం వల్ల ఇక్కడ జనాన్ని కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టంగానే ఉంటుంది. సో, మీడియాను కూడా పూర్తి స్థాయిలో ఆపలేని పరిస్థితి ఉంటుంది. నిన్న మొన్నటి వరకు 5 లొకేషన్స్ అన్నీ కూడా అడవి లోపల ఉండటం వల్ల పెద్దగా ఇబ్బంది కాలేదు. కానీ వాళ్ళకి ఇప్పుడు రోడ్డు పక్కన ఈ లొకేషన్ ఉండటం వల్ల ఎంటైర్ లొకేషన్లో గ్రీన్ పరదా కట్టిన దృశ్యాలన్నీ కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు గ్రీన్ పరదాని కట్టిన దృశ్యాలన్నీ మీరు ఎదురుగా గమనించవచ్చు. సో, మొత్తం అక్కడి వరకు వర్కర్స్ అంతా కూడా ఆ పరదాలు కట్టి ఆ పరదాల లోపలే తవ్వకాలు జరపబోతున్నారు. మరి కాసేపట్లో ఈ ఆరోపణ చేసిన వ్యక్తిని కూడా ఇక్కడికి తీసుకురాబోతున్నారు. ఐపీఎస్ల బృందం ఇక్కడికి రాబోతోంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పరదాల లోపల చెట్లు కింద తవ్వకాలు అనేవి చేయబోతూ ఉన్నారు. ఇక్కడ కనుక డెడ్ బాడీస్ కనుక అతను చెప్పినట్టుగా దొరికితే దాదాపు అతిపెద్ద సంచలనం అవుతుంది. అతిపెద్ద మిస్టరీ ఇవాళతో వీడిపోయే అవకాశం కూడా మనకి కనిపిస్తుంది. ఇక్కడ పోలీసు బృందాలని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. పోలీసులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు ఇక్కడ నుంచి మూవ్ అవ్వమని. సో, ఇక్కడ నుంచి కొంత మూవ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాం. స్థానికులంతా కూడా కొంతమంది వెరీ ఇంట్రెస్టింగ్గా ఇక్కడికి వచ్చి ఇవన్నీ కూడా దృశ్యాలు చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. వెరీ మచ్ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే మనకంటే కూడా లోకల్స్ అందరికీ కూడా వెరీ మచ్ ఇంట్రెస్టింగ్. వీళ్ళందరూ కూడా సెల్ ఫోన్లో మొత్తం దృశ్యాలన్నీ కూడా చిత్రీకరిస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది అని దేశవ్యాప్తంగా సంచలనం అయిపోయిన ఇష్యూ కావడంతో జనాల్లో వెరీ మచ్ ఇంట్రెస్టింగ్ ఉంది. అసలు ఏం జరుగుతుంది, ఏంటి, నిజమా కాదా, ఇది అబద్ధమా ప్రచారమా, లేకపోతే క్షేత్రం వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగా ఇది ఒక కుట్ర, లేకపోతే ఏంటి ఆలయ ప్రతిష్టను దెబ్బతీయడానికి చేసిన ఒక ఆర్గనైజ్డ్ కాన్స్పిరసీ, ఇవన్నిటికీ సంబంధించిన మిస్టరీ అనేది ఇవాటితో వీడిపోబోతుంది. అందుకని జనాలందరిలో ఏ రకమైన ఇంట్రెస్ట్ ఉంటుందో చూడండి ఒకసారి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ రోడ్డు పక్కన ఆగటం. సో, ఈ రోడ్డు పక్కన కాబట్టి నిన్న మొన్నటి వరకు ఇదంతా అటవీ ప్రాంతం కావటం వల్ల అడవిలోకి ఎవరిని రానియకుండా కంట్రోల్ చేయగలిగారు. కానీ ఇది మెయిన్ రోడ్డు మీద కావడంతో ఈ మెయిన్ రోడ్డు మీద ఎవరిని ఆపటం అనేది ఇంపాసిబుల్, ట్రాఫిక్ ఆపటం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే ఈ క్షేత్రానికి ఊళ్ళో లోపలికి వచ్చే వాహనాలతో ఈ రోడ్డు అంతా కూడా పూర్తిగా కిటకిటలాడిపోతూ ఉంటుంది. ఇక్కడ ట్రాఫిక్ ఆపటం అనేది ఇంపాసిబుల్. కానీ అందువల్ల పోలీసులు కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. ఒక పెద్ద బస్సు నిండా పోలీసులు మోహరించారు. ఒకసారి ఆ చివర ఒక బస్సు పెట్టారు చూడండి మీరు, పోలీసుల బస్సు చూడండి. ఆ బస్సు నిండా పోలీసు వాహనం నిండా ఇంతమంది సిబ్బందిని ఇక్కడ తీసుకొచ్చారు. మీకు ఎదురుగా బ్లూ కలర్లో కనిపిస్తున్న బస్సు అంతా కూడా పోలీసులకి సంబంధించింది. ఆ బస్సు నిండా పోలీసుల సిబ్బందిని తీసుకొచ్చి వాళ్ళ ఆధ్వర్యంలో తవ్వకాలు చేస్తూ ఉన్నారంటే ఎంతటి సెన్సిటివ్ ఇష్యూ, ఎంత ఇబ్బందికరమైన అంశం ఉంటుందా. ఒకవేళ ఎవరి మీద అయితే అలిగేషన్స్ వచ్చాయో వాళ్ళు ఏమైనా దాడులు చేసే అవకాశం ఉంటుంది, ఉద్రిక్తతలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది, ఆందోళన చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లొకేషన్ మొత్తం కూడా పోలీసులు తమ అధీనంలోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారులు, రెవెన్యూ అధికారులు కావచ్చు, పోలీసు అధికారులు కావచ్చు, సిట్ బృందం కావచ్చు, క్లూస్ టీం కావచ్చు, ఫోరెన్సిక్ టీం కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి చేరుకున్నారు. సో, ఇక్కడ చూడొచ్చు ఆ పరదాలు కట్టే కార్యక్రమం ఇంకా కూడా కొనసాగుతుంది. దాదాపు 10 మందికి పైగా వర్కర్స్ అంతా కూడా లోపల చెట్లని నరుకుతూ ఉన్నారు. ఏదైతే లొకేషన్ ఆ వ్యక్తి చెప్పాడో, సో ఇక్కడ మనం చూస్తున్న లొకేషన్ ఇదంతా కూడా 9వ నంబర్ లొకేషన్. 9వ నంబర్ లొకేషన్ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మొత్తం అక్కడ ఉన్న చెట్లన్నీ కూడా కొట్టేయాల్సి ఉంటుంది. కొట్టేసిన తర్వాత కానీ ఇక్కడ తవ్వకాలు జరపడానికి వీలు కాదు. కాబట్టి కత్తులు, కొడవళ్ళు అవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారులు పర్యవేక్షిస్తూ ఉన్నారు. పోలీసు బృందం సహకారంతో వాళ్ళంతా కూడా ఈ చెట్లను నరికే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. మరి కాసేపట్లో తవ్వకాలు కూడా చేపట్టబోతున్నారు. సో, పోలీసులతో పూర్తిగా ఈ వాతావరణం, ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఒక హడావిడి
వాతావరణం కనిపిస్తోంది. ఈ మిస్టరీ వీడిపోతున్న నేపథ్యంలో సో ఏం జరగబోతుందన్న టెన్షన్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఉంది. యావత్ భారతదేశంలో మొత్తం కూడా దీనికోసం వెయిట్ చేస్తున్నారు. ఇది నిజమా అబద్ధమా, నిజమా అబద్ధమా, నిజమా అబద్ధమా? ఎందుకంటే ఈ ధర్మస్థల క్షేత్రానికి, మంజునాథ స్వామి టెంపుల్కి ఎక్కడెక్కడి నుంచో కొన్ని కోట్ల మంది భక్తులు ఇప్పటివరకు కూడా వచ్చి ఉంటారు, ఇప్పటికీ కూడా వస్తూ ఉంటారు. వివాదం రైజ్ అయిన తర్వాత కూడా భక్తుల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంది. సో ఇలాంటి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో వందల మందిని చంపి పూడ్చిపెట్టారు, అత్యాచారాలు చేశారు, అమ్మాయిని దారుణంగా చంపేశారన్న అలిగేషన్ వచ్చిన నేపథ్యంలో ఇది నిజమా అబద్ధమా, నిజమా అబద్ధమా, ఆ వ్యక్తి చెప్పిన మాటలు నిజమా అబద్ధమా ఏంటనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక డౌట్గా ఉంది. అందువల్ల ఇక్కడ జరుగుతున్న ప్రతి ఒక్క ఇష్యూ కూడా జనాలకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అందుకే మీడియా మొత్తం కూడా, నేషనల్ మీడియా, కన్నడ మీడియా, ఇటు కేరళ మీడియా మొత్తం అందరూ కూడా ప్రస్తుతం స్పాట్కి చేరుకున్నారు. వాళ్ళందరూ కూడా కవర్ చేసే పనిలో ఉన్నారు. మొత్తం పోలీసులంతా కూడా వెపన్స్ పట్టుకుని వాళ్ళు అక్కడ నిలబడి ఉంటే వాళ్ళ ఆధ్వర్యంలో పరదాలు కట్టి మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పరదా కడుతున్నారో మీరు ఒకసారి దృష్టిలో చూడండి. పూర్తిగా అటవీ ప్రాంతం అటుపక్క ఇటుపక్క చూస్తే మొత్తం ఆకాశాన్ని నడుతున్నాయి అన్నట్టుగా ఇంత పెద్ద పెద్ద భారీ వృక్షాలు, పూర్తిగా అటవీ ప్రాంతం ఇదంతా కూడా, పూర్తిగా అటవీ ప్రాంతం, అడవి జంతువులు ఉండే ప్రాంతం ఇది. సో ఈ ప్రాంతంలో ప్రస్తుతం తవ్వకాలు జరపడం అనేది కొంత క్లిష్టమైన సమస్య. అందుకని మీకు ఆ చివరి నుంచి ఎక్కడి నుంచి లొకేషన్, అతను ఆ వ్యక్తి చెప్పిన ప్రాంతంలో సో పలానా లొకేషన్ అని ఎప్పుడు 10 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం జరిగిన ఇష్యూని ఇప్పుడు లొకేషన్ చెప్పాడు కాబట్టి అతను చెప్పిన లొకేషన్కి కేవలం అతను చెప్పిన చోట మాత్రమే తవ్వకుండా అతను చెప్పిన లొకేషన్కి అటుపక్క 100 మీటర్లు ఇటుపక్క 100 మీటర్లు తవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకనే మీకు ఆ చివరి నుంచి మొదలుపెట్టారు చూడండి. ఆ చివరి ఎక్కడో పరదా స్టార్ట్ చేశారు. అలా 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 చూసుకుంటూ పోతే ఈ చివరి వరకు పరదా కడుతూనే ఉన్నారు. సో ఎందుకంటే ఇంత దూరం వరకు కూడా తవ్వకాలు జరపాలి అనేది. ఎందుకంటే ఎక్కడ బాడీస్ ఉంటాయో మళ్ళీ రేపొద్దున మీరు ఫలానా చోట నేను చెప్తే అక్కడ మీరు సరిగా తవ్వలేదు కాబట్టి బాడీలు ఐడెంటిఫై కాలేదు, లేకపోతే దీన్ని తొక్కు పెట్టేశారు, దీని వెనక ప్రెషర్ ఉంది, దీన్ని కావాలని లాబియింగ్ చేశారు, లేకపోతే ప్రభుత్వం లొంగిపోయింది, ఇలాంటి ఆరోపణలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటికి ఆస్కారం ఇవ్వకుండా పోలీసులు ఈ రకమైన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మొత్తం ఆ సరౌండింగ్స్, ఆ వ్యక్తి చూపించిన లొకేషన్కి ఎంటైర్ సరౌండింగ్స్ అంతా కూడా పరదా కట్టి ఈ లోపల ఉన్న చెట్లన్నింటిని కూడా, చిన్న చిన్న చెట్లన్నింటినీ కొమ్మల్ని నరికి వాటి ప్లేస్లో అక్కడ తవ్వకాలు చేయబడుతూ ఉన్నారు. సో ఇక్కడ ఆ పలుగుల సాయంతో చేతులతోనే తవ్వుతారా లేకపోతే ప్రొక్లైనర్ ఇక్కడికి తీసుకొస్తారా అనేది చూడాల్సి ఉంటుంది. నిన్నటి వరకు అడవిలో జరిగిన ఎక్స్కవేషన్ తవ్వకాల్లో ప్రొక్లైనర్స్ని వినియోగించినట్టు తెలుస్తుంది. సో ఇక్కడ కూడా ప్రొక్లైనర్ తీసుకొచ్చి తవ్వుతారు. లేకపోతే ఎందుకంటే లార్జ్ ప్లేస్ ఉంది కాబట్టి ఇంత లార్జ్ ప్లేస్లో ఇమీడియట్గా ఒక చోట మనుషులతో తవ్వటం అనేది ఇంపాసిబుల్ కాబట్టి సో తొందరగా పని అయిపోవాలి. అందులోనూ ఇదిగో ట్రాఫిక్ చూడండి మీరు, ఇక్కడ మేము నిలబడితే వెహికల్స్ మొత్తం కూడా చాలా మొత్తం నిలబడిపోతున్న పరిస్థితి ఏర్పడుతుంది. వాహనాలు కొద్దిసేపు ఇక్కడ మీడియా వాళ్ళందరూ నిలబడితేనే ట్రాఫిక్ జామ్ అవుతుంది. సో వచ్చే వాహనాలు వస్తూనే ఉన్నాయి, వెళ్ళే వాహనాలు వెళ్తూనే ఉన్నాయి. సో ఇలాంటి చోట తవ్వకాలు జరపడం అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదు. సో అక్కడ తవ్వకాలు చేస్తున్నారు కాబట్టి పోలీసులు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. చాలా ఫాస్ట్గానే తవ్వకాలన్నీ కూడా జరపడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సో మొత్తం అక్కడ నుంచి ఇక్కడ వరకు పరదా కట్టిన దృశ్యాలన్నీ మీరు ఇక్కడ గమనించవచ్చు. సో రోడ్డు క్రాస్ చేసి అవతల పక్కకి వెళ్ళటానికి కూడా కొంత ఇబ్బందికరంగా ఉంది. ఇక లోకల్స్ అందరూ కూడా చాలామంది ఇక్కడ స్పాట్కి వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా వెరీ మచ్ ఇంట్రెస్టింగ్. నేను చెప్పాను కదా ఏం జరుగుతోంది అంటే మా ఊరి మీద వచ్చిన అలిగేషన్ నిజమా కాదా అని తెలుసుకోవడం కోసం ఎంతమంది క్రౌడ్ అంతా కూడా ఇక్కడ గ్యాదర్ అవుతూ ఉన్నారు. సో ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది మొత్తాన్ని కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో అక్కడ ఉన్న చెట్లు కొమ్మలన్నింటినీ కూడా పక్కకి వంచడానికి తవ్వకాలు జరపడానికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా వాళ్ళంతా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు, కష్టపడుతూ ఉన్నారు. సో అక్కడ అధికారుల సమక్షంలో వాళ్ళందరి చేత పనిచేయిస్తూ ఏ విధంగా కట్టిస్తున్నారు, ఏర్పాట్లు చేస్తున్నారో చూడొచ్చు. ఒక మిస్టరీ విడిపోతున్న ఉద్విగ్నమైన క్షణాలు ఇవి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒక అంశానికి సంబంధించి, ఒక కేసుకు సంబంధించి ఒక మిస్టరీ వీడిపోతున్న నేపథ్యంలో ఏం జరుగుతుందన్న యాంగ్జైటీ అనేది ఇక్కడ ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఉంటుంది. లేదు ఎవరు కూడా ఇక్కడ మాట్లాడటానికి విల్లింగ్ లేరు. ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి మాట్లాడితే సిట్టు బృందం, అది కూడా దర్యాప్తు మొత్తం పూర్తయిపోయి తవ్వకాలన్నీ పూర్తయిపోయిన తర్వాత మాత్రం ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఈవెన్ ప్రభుత్వం నుంచి ఒక మంత్రి, హోంమంత్రి వచ్చి స్టేట్మెంట్ ఇచ్చినా ఆశ్చర్యపోకర్లా డీజీపీ వచ్చి ప్రకటన చేసే అవకాశం ఉంటుంది తప్ప సిట్టు బృందం సభ్యులు కానీ, లోకల్ పోలీసులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ ఏ ఒక్కరు కూడా మీడియా ముందు మాట్లాడే అవకాశం లేదు. వెరీ 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 సెన్సిటివ్ ఇష్యూ. యావత్ భారతదేశంలోనే అత్యంత సంచలనమైన ఇష్యూ ఇది.
సో ఇంతటి సంచలనమైన ఇష్యూలో ఇవాళ ఒక మిస్టరీ రివీల్ అయిపోతున్న సందర్భంలో ఏ ఒక్కరు ఇష్టం వచ్చినట్టు మీడియా ముందుకొచ్చి స్టేట్మెంట్లు ఇవ్వటానికి, వ్యక్తిగతమైన అంశాలు మాట్లాడటానికి, ఏదో ఒక రకమైన ప్రకటన చేయడానికి వీల్లేదు. ఎందుకంటే వెరీ సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి దానికి తగ్గట్టుగానే డీల్ చేయాల్సి ఉంటుంది. అందుకని అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బేసిక్గా అయితే ఈ రోడ్డు కనుక పాజిబిలిటీ ఉంటే, ఏమాత్రం పాజిబిలిటీ ఉన్నా, ఇంత హెవీ ఫ్లో కనుక లేకుండా ఉంటే ఎంటైర్ రోడ్డుని క్లోజ్ చేసేసేవాళ్ళు, ట్రాఫిక్ మొత్తాన్ని ఆపేసేవాళ్ళు. కానీ ఇక్కడ ఆ పరిస్థితులు లేవు. అందుకనే యథావిధిగా వాహనాలను మూవ్మెంట్ వదిలేసి, ఒకవేళ ఆపితే కనుక ఆల్టర్నేటివ్ రోడ్డు కూడా లేదు. ధర్మస్థల క్షేత్రం లోపలికి వెళ్ళటానికి, ఈ నేత్రావతి నది బ్రిడ్జి దాటడానికి ఉన్న ఏకైక రోడ్డు ఇది ఒక్కటే. సో ఈ రోడ్డుని ఆపటానికి లేదు. ఇంత సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి సో దీన్ని జనాలని ఆపటం కానీ, ట్రాఫిక్ ఆపే అవకాశం కానీ లేకపోవడంతో వాళ్ళు రెగ్యులర్గానే ఉంచి ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుని పరదాలు కట్టి వాటి సమక్షంలోనే తవ్వకాలు జరపడానికి ఏర్పాట్లు అనేవి చేస్తున్నారు. ఎందుకంటే వెరీ సెన్సిటివ్ ఇష్యూ. అందువల్ల ఎవరు, ఏ పోలీసు అధికారులు, స్థానిక అధికారులు దీని గురించి ఎక్కడా కూడా నోరు విప్పరు. ఎంత జాగ్రత్తలు తీసుకున్నారంటే దాదాపు గత 4 రోజులుగా అడవి లోపల అతను చూపించిన మరికొన్ని లొకేషన్స్, అడవి లోపల అంటే ఎక్కడో కిలోమీటర్ల అవతల కాదు, పక్కనే. ఇప్పుడు ఈ లొకేషన్ ఉంది, ఈ లొకేషన్కి లోపల, ఇది మొత్తం అడవి ప్రాంతం మాదిరిగానే ఉంది. సో దీని లోపలే లొకేషన్స్ ఉన్నాయి. అన్ని లొకేషన్స్ కూడా నేత్రావతి నది ఒడ్డు మీదే ఉన్నాయి, ఇదే ప్రాంతంలో ఉన్నాయి. అక్కడ కొద్దిగా గ్యాప్లో కొద్ది దూరంలో ఇంకో లొకేషన్, ఇంకొద్ది దూరంలో ఇంకో లొకేషన్, ఆ కొద్ది దూరంలో ఇంకో లొకేషన్, ఇట్లా అన్నీ కూడా ఒక దగ్గరే ఉన్నాయి. సో ఈ లోపలికి ఎవరిని కూడా రానియకుండా వాళ్ళ పరిధిలోకి, అడవి ప్రాంతం కాబట్టి దాని కంట్రోల్లోకి తీసుకుని వాళ్ళు నిన్న మొన్నటి వరకు రహస్యంగానే వాళ్ళు చాలా సెన్సిటివ్గా డీల్ చేశారు. విషయాలు ఏవి కూడా బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ వాళ్ళ రోడ్డు పక్కన అయిపోవటం వల్ల దీన్ని కంట్రోల్ చేయడం అనేది వాళ్ళకి అసాధ్యంగా ఉంది. ఎవరిని మీడియాని కంట్రోల్ చేయలేరు, వచ్చే పబ్లిక్ని కంట్రోల్ చేయలేరు, వెళ్ళే వాహనాలని కంట్రోల్ చేయలేరు. కాబట్టి సో లోపల జరుగుతున్న తవ్వకాలు ఏవి కూడా బయటికి రాకుండా, ఇన్ కేసు డెడ్ బాడీస్ కనుక బయటపడితే అవి ఇమీడియట్గా జనాలు చూసి భయపడకుండా, సో దాని మీద రకరకాలుగా ప్రచారాలు జరగకుండా ఉండేందుకు ఇంత పకడ్బందీ చర్యలన్నీ కూడా ఇక్కడ అధికారులంతా కూడా తీసుకుంటూ ఉన్నారు. మరి కాసేపట్లోనే ఐపీఎస్ల బృందం, అంటే ఏదైతే ప్రభుత్వం నియమించిన సిట్ బృందం అనేది స్పాట్కి రాబోతోంది. దానితో పాటు ఎవరైతే ఈ ఆరోపణ చేశాడో, ఇదే ధర్మస్థల క్షేత్రంలో శానిటరీ ఎంప్లాయీగా పనిచేశానని చెప్తున్న ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి ముసుగులు కప్పి, అతను ముఖం రివీల్ కాకూడదు కాబట్టి అతనికి ముసుగులు కప్పి ఈ స్పాట్కి తీసుకురాబోతున్నారు. తీసుకొచ్చిన తర్వాత అతని సమక్షంలోనే ఈ తవ్వకాలు అనేది మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. మరి కాసేపట్లోనే తవ్వకాలు స్టార్ట్ చేస్తారు. మొదట ఈ అడవి ప్రాంతం, పెద్ద చెట్లు అనేవి ఉన్నాయి, వాటి కొమ్మలన్నీ కూడా నరకాల్సి ఉంటుంది. అలాగే కింద ఉన్న చెట్లన్నింటినీ కూడా కొట్టేయాల్సి ఉంటుంది. కొట్టేసిన తర్వాత తవ్వకాలు స్టార్ట్ చేయాలి. మనుషులతో స్టార్ట్ చేస్తారా, ప్రొక్లైనర్లు తీసుకొస్తారా అనేది చూడాల్సి ఉంటుంది. ప్రొక్లైనర్ తీసుకొస్తే తప్ప ఫాస్ట్గా తవ్వకాలు చేయడం అనేది అసాధ్యం. కాబట్టి ప్రొక్లైనర్ని బహుశా మరి కాసేపట్లో తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. సో మిస్టరీ అయితే వీడిపోబోతోంది. చెప్పిన ఇందాక నుంచి అదేంటంటే, ఇది హెవీ ఫ్లో ఉన్న రోడ్డు. ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ తవ్వకాలు జరుపుతున్నారని మీడియా కథనాలు, బ్రేకింగ్ల నేపథ్యంలో జనం అంతా కూడా ఆటోమేటిక్గా ఇక్కడ పోగయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళందరూ కూడా గ్యాదర్ అయ్యి వాళ్ళందరిలో కూడా ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, ఈ మిస్టరీ ఏంటో తెలుసుకోవాలి అనేది. దీనికి తోడు టెంపుల్కి సంబంధించిన వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళ మనుషుల్ని ఇక్కడ మోహరిస్తూ ఉన్నారు. అంటే మీడియా వాళ్ళు ఏమేమి రిపోర్టింగ్ చేస్తున్నారు, ఎలాంటి రాంగ్ స్టేట్మెంట్స్ ఏమైనా ఇస్తున్నారా, ఏం జరుగుతుంది అక్కడ, శవాలు నిజంగా బయటపడ్డాయా ఏంటనేది ఆ క్షేత్రం తరఫున వాళ్ళు కొంతమందిని, వాళ్ళ ప్రైవేట్ గ్యాంగ్ని ఇక్కడ కొంతమందిని మోహరించారు. సో వీళ్ళందరి నేపథ్యంలో ఇక్కడ ఒక హడావిడి వాతావరణం ఏర్పడింది. మొత్తం ఒకసారి అటు నుంచి ఇటు చూడండి. ఆ చివర పోలీసులకు సంబంధించిన వాహనాన్ని, బస్సును మోహరించారు. మొత్తం దారి పొడవునా కూడా మీకు పోలీసులే కనపడుతూ ఉన్నారు ఎక్కడ చూసినా కూడా. సో ఇటుపక్క మీడియా వాళ్ళంతా కూడా కనపడుతున్నారు, కెమెరా స్టాండ్లన్నీ కూడా వేసుకుని. ఈ వాతావరణం అంతా, సిచ్యువేషన్ అంతా కూడా ఒకసారి చూడండి. సో ఈ పక్క మీడియా వాళ్ళందరినీ కూడా అటుపక్కకు వెళ్ళమని పోలీసులు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఒక బస్సు నిండా పోలీసులు వచ్చారు. అంటే ఒక సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ఏమాత్రం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం లేకుండా కంట్రోల్ చేయడానికి ఇంతమంది పోలీసుల్ని ఇక్కడ మోహరించిన దృశ్యాలన్నీ కూడా మీరు ఎదురుగా చూడవచ్చు. ఇక జనం అంతా కూడా చాలామంది ఇక్కడ గ్యాదర్ అవుతున్నారు. లేడీస్ కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, అందరూ కూడా లోకల్స్ కావచ్చు, నాన్ లోకల్స్ కావచ్చు, ఈ క్షేత్రానికి వచ్చిన జనం కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడికి గ్యాదర్ అయ్యి రోడ్డు పక్కన నిలబడి ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. ఏం జరుగుతోంది, ఇందులో నిజమేంటి, అబద్ధం ఏంటి, ఇదంతా కూడా తేల్చే పనిలో ఉన్నారు. ఇక నేను ఇందాక చెప్పినట్టుగా ఈ ధర్మస్థల క్షేత్రానికి సంబంధించిన మనుషులను కొంతమంది, అంటే ఒక ప్రైవేట్ గ్యాంగ్ని వాళ్ళు కూడా ఇక్కడికి రప్పించారు. వాళ్ళు కూడా ఇక్కడ ఎదురుగా నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఏ మీడియా వాళ్ళు ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, ఏ రీజనల్, ఏ భాషల నుంచి, ఏ రాష్ట్రాల నుంచి ఇక్కడ జనం అంతా వచ్చారు, వాళ్ళందరూ కూడా ఈ మీడియా వాళ్ళ వీడియోస్ అన్నీ కూడా షూట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమేమి రిపోర్టింగ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను తెలుగులో రిపోర్టింగ్ చేస్తున్నాను, ఇదంతా వాళ్ళు షూట్ చేస్తున్నారు. షూట్ చేసి సో ఇది నేను చెప్పేది వాళ్ళకి అగైనెస్ట్గా ఏమైనా ఉందా, ఉన్నది ఉన్నట్టే చెప్తున్నామా,
లేకపోతే వాళ్ళని దోషిగా చూపించే ప్రయత్నం చేస్తున్నామని రికార్డ్ చేసి దాన్ని ట్రాన్స్లేట్ చేసి వాళ్ళ బాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వినిపిస్తూ ఉన్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ప్రస్తుతం ఇక్కడ ఒక ఎస్కవేషన్ అంతా కూడా జరుగుతోంది. సో ఇందులో మనం అనుకుంటున్నట్టుగా చాలా ఫాస్ట్గానే వర్క్ అంతా కూడా జరగబోతోంది. ఎందుకంటే అతను చెప్పింది ఒక లొకేషన్ అంటే ఒక 10 నుంచి 15 అడుగులు ఈ స్పేస్లో పూడ్చిపెట్టామని అతను చెప్పి ఉండొచ్చు. సో అలా కాకుండా అతను చెప్పిన ఆ లొకేషనే కాకుండా ఇప్పుడు వాస్తవానికి ఇది ఎప్పుడు 1995 నుంచి 2014 వరకు ఈ మర్డర్స్ అన్నీ కూడా జరిగాయి. ఈ పూడ్చివేయటం కావచ్చు, అత్యాచారాలు కావచ్చు జరిగాయి అనేది అతను చెప్తున్న మాట. సో అది ఇన్నేళ్ల తర్వాత అతను గుర్తుండకపోవచ్చు కరెక్ట్గా లొకేషన్ ఎగ్జాక్ట్గా నేనే పూడ్చిపెట్టానని అతను చెప్తున్నప్పటికీ కూడా అది ఎగ్జాక్ట్గా అతనికి గుర్తుండకపోవచ్చు ఆ లొకేషన్. అందువల్ల అతనికి ఏదో గుర్తు పెట్టుకుని ఉంటాడు, ఈ రోడ్లో ఈ మలుపు దగ్గర, ఈ టర్నింగ్ దగ్గర, లేకపోతే నేత్రావతి నది బ్రిడ్జ్ దాటగానే ఈ పక్కన అని ఏదో కొంత ఆనవాళ్ళని గుర్తుపెట్టుకుని ఉండొచ్చు. బహుశా ఈ పూడ్చిపెట్టడం లాంటివి రాత్రిపూట చేసి ఉండొచ్చు. అందువల్ల అతనికి మెమరీకి అంత గుర్తుండదు. పైగా 1995 నుంచి 2024 2014 వరకు ఇవన్నీ కూడా దురాఘాతాలు జరిగాయి అంటున్నారు. 2014లో ఈ శానిటరీ ఎంప్లాయ్ ఇక్కడ నుంచి మిస్ అయిపోయాడు, అబ్స్కాండ్ అయిపోయి ఎక్కడికో వెళ్ళిపోయి 10 ఏళ్ల పాటు అతను కనిపించాల. 2014లో వెళ్ళిపోయిన వ్యక్తి 2025లో అంటే మొన్న ప్రత్యక్షమయ్యాడు, నెల క్రితం. సో ఈ 10 ఏళ్ల పాటు అతను ఎక్కడున్నాడు ఏంటనేది తెలియదు. ఈ 10 ఏళ్లలో అతను ఎంతవరకు గుర్తుందో కూడా తెలియదు. సో కాబట్టి అతను చెప్పిన ఒకే స్పాట్ కాకుండా ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా తవ్వాలని నిర్ణయించారు. కాబట్టి ఇదిగో చూడండి, ఇంత పెద్ద ఎత్తున వర్కర్స్ని తీసుకురావడం కావచ్చు, మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు పరదా కట్టిన ప్రదేశం వరకు మొత్తం ఎక్కడెక్కడ వరకు అయితే పరదా కట్టారు మీరు చూడండి, అంత దూరం వరకు కూడా ఎటువీ ప్రాంతంలో తవ్వకాలు చేయాలని నిర్ణయించారు. సో తవ్వకాలు ప్రారంభించారు. సో ఒక మిస్టరీ వీడే ప్రయత్నం, బయట ప్రపంచానికి కూడా అసలు నిజాలు ఏంటనేది తేలే ప్రయత్నం చెప్పబోతున్నారు. ఒకవేళ కనుక ఈ స్పాట్లో కొంతమంది అమ్మాయిల డెడ్ బాడీస్ అంటే పుర్రెలు ఎముకలు ఏమైనా దొరికితే మాత్రం ఇది చాలా భయంకరమైన ఇష్యూ అవుతుంది. పర్టికులర్గా ధర్మస్థల పవిత్ర క్షేత్రం, దాని నిర్వాహకులపైన, దాని ఆర్గనైజర్స్ అందరిపైన కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుంది. చాలా 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 సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇన్నాళ్ళుగా బాధితులు చేస్తున్న ఆరోపణల ప్రకారం తొక్కిపెట్టే అవకాశం ఇప్పుడు ఎక్కడా కూడా లేదు. ఇంత సెన్సేషనిజం అయిపోయిన తర్వాత, ఇంత పెద్ద ఎత్తున మీడియా మోహరించిన తర్వాత ఒక రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇది ఒక ప్రెస్టీజియస్ ఇష్యూ. ఒక విధంగా చెప్పాలంటే సిద్ధరామయ్య సర్కార్కి ఇది ఒక అగ్ని పరీక్ష లాంటిది. ఎందుకంటే ప్రభుత్వం మీద కూడా రకరకాల ప్రెషర్లు ఉంటాయి. ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇన్నేళ్లలో ఎన్ని దురాఘాతాలు, ఇన్ని మర్డర్స్ జరిగినా కూడా దాన్ని కవర్ చేసుకుంటూనే వచ్చారు. విచారణలు అనేవి లేకుండా, ఎంక్వైరీలు లేకుండా, ఎక్కడ కేసులు అనేవి లేకుండా, ఎఫ్ఐఆర్లు నమోదు కాకుండా మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఈ వ్యవహారం బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏం చేయబోతున్నారు అనేది వెరీ ఇంట్రెస్టింగ్. సో ఒకవేళ కనుక దీన్ని మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నం, నీరుగార్చే ప్రయత్నం లాంటివి చేస్తే అది కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, సిద్ధరామయ్య ప్రభుత్వానికి తీవ్రమైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది చూడాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం కూడా అదే లైన్లో వెళ్తుందా ఏంటనేది ఈ వ్యవహారం మొత్తం గుట్టు బయట పెట్టాల్సిన ఆవశ్యకత చాలా ఎక్కువగా మనకు అనిపిస్తున్న తరుణంలో ఇవాళ ఇక్కడ జరగబోతున్న ఈ పరిణామం అనేది అత్యంత కీలకం. ఇన్నాళ్ళు నేరాలు జరగటం అంతా కూడా ఒక ఎత్తు అయితే, జరిగిన నేరాలను ఇవాళ బయట పెట్టడం, ఆధారాలతో బయట పెట్టడం అనేది మరొక ఎత్తు. దేశంలో ఇంతకు మించిన సంచలనం అనేది మరి ఒక్కటి ఇక్కడ ఉండే అవకాశం లేదు. సో ఏ నిమిషాన్ని ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. ఒకవేళ శవాలు బయటపడే ఆస్కారం ఉన్న సందర్భంలో ఎవరైతే అత్యాచారాలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు వీటిని అడ్డుకట్ట వేయడానికి పెద్ద ఎత్తున లాబింగ్ చేసే అవకాశం ఉంటుంది. దీని నుంచి తప్పించుకోవడానికి జనాన్ని మోహరించి, జనాన్ని ఇక్కడికి పంపించి ఒక ఉద్రిక్త పరిస్థితులు క్రియేట్ చేసే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఏ నిమిషాన్ని ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి ఉంటుంది. వాళ్ళకున్న ప్రైవేట్ సైన్యాన్ని ఇప్పటికే మోహరిస్తూ ఉన్నారు. మీకు ఎదురుగా కనిపిస్తున్న వ్యక్తులు చాలామందిని మీరు చూడొచ్చు. వీళ్ళంతా కూడా వాళ్ళకి సంబంధించిన వ్యక్తులే. వాళ్ళు వచ్చి మొత్తం కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఉన్నారు. వీడియోస్ అన్నీ కూడా రికార్డ్ చేస్తున్నారు. పర్టికులర్గా నేను ఒక్కడని కాదు, అటు కేరళ మీడియా, తమిళ మీడియా, కన్నడ మీడియా ఏమేమి రిపోర్ట్ చేస్తున్నారో ఆ రిపోర్ట్ చేస్తున్న వాటి అన్నిటి కూడా సెల్ ఫోన్లో షూట్ చేస్తూ ఉన్నారు. వాటిని ట్రాన్స్లేట్ చేసి వాళ్ళ బాసులకు వినిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ ప్రస్తుతం ఇక్కడైతే మనకి కనిపిస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ నడుమ మరి కాసేపట్లోనే ఈ తవ్వకాలు అనేవి ఇక్కడ ప్రారంభం కాబోతున్నాయి. టోటల్గా స్థానికులు కూడా 2 వర్గాలుగా చీలిపోయారు. ఒక విధంగా చెప్పాలంటే ఏదంటే ఈ ధర్మస్థల పవిత్ర పుణ్యక్షేత్రానికి అనుకూలంగా కొంతమంది, వ్యతిరేకంగా కొంతమంది. ఎవరైతే చనిపోయారో పద్మిని కావచ్చు, దేవకి కావచ్చు, తర్వాత సౌజన్య కావచ్చు, అనన్య భట్ కావచ్చు, ఇలా ఎవరెవరైతే చనిపోయారో వాళ్ళందరి తరపున వకాల్తా పుచ్చుకుని న్యాయం కోసం పోరాటం చేస్తున్న వర్గం అంతా కూడా ఒకవైపు, కాదు ఇది పవిత్రమైన పుణ్యక్షేత్రం, ఇక్కడ అలాంటివి ఏమీ జరగలేదు అని
ఆ ఆర్గనైజర్కి అనుకూలంగా పనిచేస్తున్న వర్గం అంతా ఇంకొక వైపు. సో ఈ 2 వర్గాల మధ్య ఘర్షణలు కూడా జరుగుతున్నాయి. సో ఇప్పుడు ఈ వ్యవహారంలో ఇన్నేళ్ల నుంచి ఎందుకు బయటపడలేదు అంటే, ఇక్కడ ఒక బలమైన వర్గం పనిచేస్తూ ఉంటుంది. ఎవరు గొంతెత్తితే వాళ్ళని చంపేస్తారు. ఎవరు దీని మీద ఆరోపణ చేస్తే వాళ్ళ గొంతు నులిపేస్తారు. ఆఖరికి రిపోర్టింగ్ చేసిన మీడియా వాళ్ళను కూడా చంపేశారు అంటే, యాక్సిడెంట్లు చేసి కాళ్ళు చేతులు విరగ్గొట్టారు అంటే, అలాగే ఎవరైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టారో వాళ్ళ బంధువులను కూడా చంపేశారు, వాళ్ళ ఆస్తుల్ని నాశనం చేశారు. సో ఇలాంటి ఎన్నెన్నో దురాఘాతాలు, ఎన్నెన్నో దారుణాలు ఇక్కడ జరిగాయి. ఒక చనిపోయిన అమ్మాయికి ఒక విగ్రహం కట్టుకున్నారు న్యాయం కోసం. ఈ రోజు వరకు ఆ విగ్రహం దగ్గర కూర్చుని పోరాటం చేస్తున్నారు అంటే సిచ్యువేషన్ ఏ రకంగా ఉందో చూసుకోవచ్చు. సో మీడియా కూడా దీన్ని బయట పెట్టడానికి భయపడుతోంది. ఎందుకంటే దీని వెనక పెద్ద ఎత్తున లాబియింగ్ ఉంది, చాలా పెద్ద ఎత్తున లాబియింగ్ ఉంది. సో ఆ కథనాలు ప్రసారం చేయడానికి లోకల్ కన్నడ మీడియా కూడా భయపడుతోంది అంటే, సో సిచ్యువేషన్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా వాళ్ళు ఇలా చనిపోయారు, మాకు న్యాయం చేయండి అని కేసు పెడితే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయని ఘటనలు ఇక్కడ అనేకం ఉన్నాయి. సో ఇలాంటి దారుణాల నేపథ్యంలోనే ఇప్పుడు ఈ అజ్ఞాత వ్యక్తి ఇన్నేళ్ల తర్వాత బయటకు వచ్చాడు. ఆ విషయాన్ని బయటికి మీడియాకి లీక్ అయింది, పెద్ద ఎత్తున ప్రెషర్ వచ్చింది. కాబట్టి దాని మీద ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో నిజాలు నిగ్గు తేల్చే క్రమంలో ఈ సిట్ అనేది వేయటం జరిగింది. సిట్ ఆధ్వర్యంలో చాలా పవర్ఫుల్ ఆఫీసర్లు 4 ఐపీఎస్ని సెలెక్ట్ చేసి మరీ సిట్ బృందాన్ని నియమించారు. కానీ ఈ విచిత్రం ఏంటంటే, ఆ సిట్ బృందంలో కూడా ఒక ఐపీఎస్ తప్పుకుంటున్నారంటే నేను ఇన్వెస్టిగేషన్ చేయలేను, నన్ను తప్పించండి అంటూ ఆయన పనికి రావట్లేదు. మిగిలిన 3 ఐపీఎస్లు మాత్రమే పనిచేస్తున్నారు. అంటే సిచ్యువేషన్ ఏ రకంగా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఈ ప్రెషర్స్ నేపథ్యంలోనే ఇన్నేళ్లలో ఈ వ్యవహారం ఎక్కడా కూడా బయటపడలేదు. ఇప్పుడు సౌజన్య తల్లిదండ్రులతో మనం మాట్లాడినా కూడా వాళ్ళు అదే విషయం చెప్తారు. మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే మమ్మల్ని ఎంతలా అవమానించారు, ఎంతలా ఇబ్బంది పెట్టారు, కేసు కూడా నమోదు చేయకుండా మమ్మల్నే తిరిగి కేసులు పెట్టి మా మీద ఇబ్బంది పెట్టారు. సో ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా బాధితులతో మాట్లాడినప్పుడు అనేక అంశాలు తెర మీదకి వస్తున్నాయి. ఒక వ్యక్తిని చూస్తే వాళ్ళ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ ఇదే విధంగా అత్యాచారానికి గురై చనిపోతే ఆ అమ్మాయి ఫోటోని ఒక పార్టీ ఆఫీస్లో పెట్టుకున్నారు. పెద్ద ఫోటోని డిస్ప్లే కింద పెట్టుకుని దేవుడి ఫోటోల మధ్యలో అమ్మాయి ఫోటో పెట్టుకున్నారు. సో ఆ దేవుళ్ళు అమ్మాయికి న్యాయం చేయాలి అని. సో ఇలాంటి దారుణమైన సిచ్యువేషన్స్ ఇక్కడ ఉన్నాయి. ఇలా చెప్పాలి కానీ పుంకాలుగా ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక సపరేట్ రాజ్యాంగం అన్నట్టు, ఒక సపరేట్ ప్రపంచం అన్నట్టుగా ఇన్నాళ్ళు మారిపోయింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇవాళ తవ్వకాలు జరుగుతున్నాయి. మరి కాసేపట్లోనే ఈ తవ్వకాలకు సంబంధించిన మిస్టరీ అయితే కొంత వీడిపోయే అవకాశం కూడా మనకి కనిపిస్తోంది. సో మొత్తం కూడా అక్కడ చూస్తే పోలీసులు, ఆ పక్క పోలీసులు, ఈ పక్క రెవెన్యూ అధికారులు, ఆ పక్క సిట్ టీం మొత్తం కూడా అందరూ వచ్చి ఇక్కడ మొత్తం అబ్జర్వ్ చేస్తున్న దృశ్యాలన్నీ కూడా చూడొచ్చు. ఇదిగో ఇక్కడ తవ్వకాలకు సంబంధించి కొన్ని పైపులను కూడా తీసుకొచ్చారు. సో తవ్వకాలు చేసే సందర్భంలో కొన్ని పైపులను తీసుకొచ్చి వర్కర్స్ అంతా కూడా నిచ్చెనలు పైపులు తీసుకొచ్చారు. సో ఈ పరదాలు కట్టడానికి కావచ్చు, తవ్వకాలకు సంబంధించి కావచ్చు, వాటన్నిటికి సంబంధించి కొన్ని ఐరన్ నిచ్చెనల్ని, ఐరన్ పైపుల్ని, వాటన్నిటిని కూడా తీసుకొచ్చిన దృశ్యాలన్నింటినీ కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. సో వర్కర్స్ అయితే చాలా వేగంగా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ మొత్తం నిజాల్ని బయటికి చెప్పే ప్రయత్నం వీళ్ళంతా కూడా చేస్తూ ఉన్నారు. చాలా సెన్సిటివ్గా ఉంది ఇక్కడ సిచ్యువేషన్ అంతా కూడా. సో ఇప్పుడు అజ్ఞాత వ్యక్తిని ఎలా తీసుకొస్తారు, అతనికి ప్రొటెక్షన్ ఎలా ఇస్తారు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఒకవేళ తీసుకొచ్చి బహుశా బస్సులో రహస్యంగా ఉంచినా కూడా ఆశ్చర్యపోకర్లేదు. ఎందుకంటే అతని మీద నిజాలు మొత్తం కూడా బయట పెట్టిన వ్యక్తి కాబట్టి అతని మీద దాడులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అతను ఒకవేళ బస్సులో రహస్యంగా ఉంచి అతన్ని మరి కాసేపట్లో ఐపీఎస్లు వచ్చిన తర్వాత తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తారా అనేది కూడా ఇక్కడ చూడాల్సి ఉంటుంది. సో అందుకని వాళ్ళు పోలీసులు తీసుకొచ్చి కర్ణాటక స్టేట్ రిజర్వ్ పోలీస్కి సంబంధించిన ఆ బస్సు దగ్గర కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి ఉన్న దృశ్యాలు కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఇప్పుడు అతన్ని బయటికి తీసుకొచ్చి అతని ఆధ్వర్యంలోనే ఈ తవ్వకాలన్నీ కూడా చేయబోతూ ఉన్నారు. సో ఇక్కడ పోలీసులకు సంబంధించిన ఈ బస్సుని పోలీసుని భారీగా మోహరించిన పోలీసులు కూడా మీరు ఎదురుగా దృశ్యాల్లో చూడొచ్చు. ఒకసారి చూడొచ్చు. అంటే బస్సు చుట్టూ ఎంతమంది పోలీసులు మోహరించి ఉన్నారో కూడా చూడొచ్చు. వెయిటింగ్ అనమాట, ఐపీఎస్ అధికారుల కోసం, అంటే సిట్ బృందం కోసం వీళ్ళంతా వెయిట్ చేస్తున్నారు. బస్సు ఇందాక నుంచి నేను చెప్తున్నట్టుగా ఈ బస్సులోనే ఆ ముసుగు ధరించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, నిజాలను బయట పెట్టిన వ్యక్తి, అత్యంత కీలకమైన వ్యక్తి ఉన్నాడు. బహుశా ఈ బస్సులోనే ఉంచారేమోనని కొంత అనుమానంగా ఉంది, కానీ బస్సు దగ్గరికి ఎవరిని కూడా అలౌ చేయటం లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఈ తవ్వకాలన్నీ కూడా ప్రస్తుతం అయితే ఇక్కడ సాగుతూ ఉన్నాయి. ఏం జరుగుతుందో చూద్దాం. మరి కాసేపట్లోనే
మరి కాసేపట్లోనే దీని మిస్టరీ అంతా కూడా వీడిపోబోతోంది. ఎస్, వాళ్ళు ఒక్కళ్ళని కాదు, కొన్ని రాజకీయ పార్టీలు కూడా వాళ్ళకి మద్దతుగా నిలిచాయి. పర్టికులర్గా లెఫ్ట్ పార్టీలు వాళ్ళకి అండగా నిలిచాయి. లోకల్గా ఉన్న కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళకి అండగా నిలిచాయి. అట్లాగే ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, అట్లాగే విద్యార్థి సంఘాలు, వీళ్ళందరూ కూడా వాళ్ళ అండగా నిలిచే ప్రయత్నం చేశారు. ఇందులో మీరు వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఈ సౌజన్యకు న్యాయం చేయమని, అత్యాచారానికి గురై చనిపోయిన సౌజన్యకి ఇంతవరకు న్యాయం చేయలేదంటే పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు చేపట్టారు కొంతమంది విద్యార్థి సంఘాలు. అందులో తనుష్ శెట్టి అనే వ్యక్తికి ఉదయాన్నే ఒక వాట్సాప్లో మెసేజ్ వచ్చింది, నీకు ఇవాళ యాక్సిడెంట్ కాబోతుంది, నీ కాళ్ళు చేతులు ఇరిగిపోతాయి, ప్రాణం కూడా పోతుంది, నువ్వు ఉద్యమం నుంచి తప్పుకో అని. అతను నేను తప్పుకొని ఎట్టి పరిస్థితిలో పోరాటం చేస్తా అన్నాడు. ఒక గంట తర్వాత అతను రోడ్డు మీదకి వస్తుంటే అతను వచ్చి ఒక లారీ గుద్దేస్తే చేతులు కాళ్ళు విరిగిపోయిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత హాస్పిటల్ చచ్చి చెడి బతికి బయటకు వచ్చాడు. అంటే ముందస్తుగా చెప్పి మరీ చంపుతున్నారు, చెప్పి మరీ బెదిరిస్తూ ఉన్నారు. సో ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. ఇంతకుముందు ఇది ఒక్కటి కాదు, 1976లో మొట్టమొదటి మర్డర్ అనేది ఇక్కడ జరిగింది. ఇప్పుడు కాదు, 1979 నుంచి ఇప్పటి వరకు ఈ మర్డర్స్ అనేవి ఇది ఒక మిస్టరీగానే మారుతోంది. అప్పట్లో అంటే తొక్కిపడేశారు. సో ఆ తర్వాత తొక్కిపడేయటం కుదరట్లేదు. ఇప్పుడు మీడియా బాగా అలర్ట్గా ఉండటం, ప్రజలంతా కూడా యాక్టివ్ కావటం. అప్పట్లో స్థానిక ప్రజలంతా కూడా భయపడిపోయేవాళ్ళు. స్థానికంగా అసలు వీళ్ళ పేరెత్తాలంటే, ఈ టెంపుల్కి సంబంధించిన పేరెత్తాలంటే, ఆర్గనైజర్కి సంబంధించిన పేరెత్తాలంటేనే వణుకు పుట్టేవారు. అలాంటి పరిస్థితుల నేపథ్యం నుంచి ఇప్పుడు జనాలు కాస్త అప్రమత్తం అయ్యారు. వాళ్ళందరూ కలిసి ఇప్పుడు పోరాటం దిశగా ముందుకొచ్చారు. ఏమాత్రం న్యాయం జరుగుతుందని వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళల్లో ఒక ధైర్యం వచ్చింది ఇన్నాళ్ళ తర్వాత. ఇన్నాళ్ళు నోరు మూసుకునే ఉన్నాం, పోరాటం చేయాలంటే కూడా భయం వేసింది. ఇప్పుడు కూడా మనం అదే పరిస్థితుల్లో ఉంటే ఇంకెప్పటికీ మనకు న్యాయం దక్కదు అనేది స్థానిక గ్రామస్తులంతా కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఎవరెవరైతే ఇంత ముందు వరకు ప్రాణాలు చనిపోయారో, ఎవరెవరైతే అదృశ్యమయ్యారో, ఎవరెవరైతే పోలీస్ స్టేషన్ కేసులు పెట్టడానికి వెళ్ళినా అక్కడ ఎఫ్ఐఆర్ నమోదు కాలేదో, ఆ బాధితులంతా కూడా ఇప్పుడు ఒక్కరొక్కరుగా తెర మీదకి వస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మొత్తం కర్ణాటక డీజీపీ ప్రణబ్ మొహత్తి ఆధ్వర్యంలో ఈ ఎంక్వైరీ కమిటీ అనేది వేయటం జరిగింది. సో డీజీపీ చాలా బాగా పనిచేస్తారని పేరుంది, జెన్యూన్గా పనిచేస్తారు, లాబింగ్కి లొంగరన్న పేరున్న నేపథ్యంలో ఆయన ఒక సిట్ని ఏర్పాటు చేశారు కాబట్టి న్యాయం జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇందులో డిఐజీ ఎంఎన్ అనుచేత్, ఎస్పీ జితేంద్ర కుమార్ దయామా, ఎస్కే సౌమ్యలత వంటి ఐపీఎస్ అధికారులు ఉన్నారు. వీరికి ఉడిపి, ఉత్తర కన్నడ, చిక్కమంగళూరు జిల్లాల నుంచి అదనంగా ఇంకొక 100 మంది పోలీసులు, ఎస్ఐలు, సిఐలు వీళ్ళందరికీ కూడా సహకరిస్తూ ఉన్నారు. ప్రస్తుతం శానిటరీ ఎంప్లాయీని ఇక్కడికి తీసుకురాబోతున్నారు. సో అతనికి ప్రొటెక్షన్ ఇవ్వటం అనేది ఒక ముఖ్యమైన అంశం. రెండోది, ఇక్కడ తవ్వకాలు జరిపి నిజాలు బయటికి తీసుకురావటం, దొరికిన అస్థిపంజరాలని ఫోరెన్సిక్కి తరలించడం అనేది ఇంకొక క్లిష్టమైన సమస్య. అవసరమైతే గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్, అంటే జీపీఆర్ అంటారంట, గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్, జీపీఆర్ లాంటి టెక్నాలజీని ఉపయోగించి వీటిని బాడీస్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఐడెంటిఫై చేయడానికి కూడా వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. టెక్నాలజీని వాడటంతో పాటు రెగ్యులర్గా తవ్వకాలు జరపడం, వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు తవ్వకాలు అయితే మరి కాసేపట్లో ఇక్కడ స్టార్ట్ కాబోతూ ఉన్నాయి.